కీర్తన 78, 11వ వచనం. 78వ కీర్తన 11వ వచనం. ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మర్చిపోయిరి. కాబట్టి ఇక్కడ చూస్తే ఆయన కార్యాలు ఎప్పుడైతే ధ్యానిస్తామో ఆ కార్యాల్లో ఆయన మార్గాలు మనకు అర్థమవుతాయి. కాబట్టి ఆయన కార్యములు మర్చిపోతే మనము ఆయన మార్గాలు కనుగొనలేము. ఒకటి, ఆయన కార్యాలు మనము గ్రహిస్తే దేవుని మార్గాలు తెలుసుకోవచ్చు. చూడండి, అర్థమయ్యేటట్టు దేవుడు ఎలా చేసి, అంటే కార్యం జరిగినప్పుడు ఆ కార్యం ఎలా జరిగింది, దేవుడు ఎలా చేశాడు అనేది దాని వెనక ఉంది. ఒక కార్యాన్ని వెనక ఆ కార్యం ఎలా జరిగిందో ఆ విధానం ఉంటుంది. అందుకోసం సైన్స్లో థియరీ చెప్పినాక ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఏం చేస్తారు? ప్రాక్టికల్ తీసుకెళ్తారు. ప్రాక్టికల్స్ ఎందుకు పెడతారంటే అక్కడ జరిగిన ఈవెంట్ ద్వారా దాని వెనక ఉన్న కార్యం అర్థమవుతుంది. సోదరుడ, సహోదరి, దేవుని మార్గం మనం తెలుసుకోవాలంటే దేవుని కార్యములు మనం జాగ్రత్తగా ధ్యానిస్తూ రావాలి, లేదా దేవుని కార్యాలు మనం జాగ్రత్తగా గ్రహిస్తూ రావాలి. కాబట్టి ఆయన కార్యాలు మర్చిపోతే, ఆయన కార్యాలు జాగ్రత్త గ్రహించలేకపోతే ఆయన మార్గాన్ని పట్టుకోలేము. ఇప్పుడు దేవుడు కార్యం చేశాడు నాకు, ఆ కార్యం చేసిన దాన్ని నేను సరిగా కానీ ధ్యానిస్తే, ఓహో ఎలా జరిగింది, నేను అప్పుడు ఎలా జరిగింది, దేవుడు ఎలా మాట్లాడాడు, ఎలా నడిపించాడు, తర్వాత ఎలా జరిగింది, అదంతా నేను కానీ మర్చిపోకుండా ధ్యానిస్తూ వస్తే, అంటే దాన్ని జ్ఞాపకం పెట్టుకుంటే, దాన్ని మర్చిపోకుండా దాన్ని గ్రహిస్తే ఆ కార్యాన్ని ఆయన ఎలా చేశాడో అర్థమవుతుంది. అలా నీకు దేవుడు ఎలా చేశాడో, ఒక కార్యం జరిగినప్పుడు దేవుడు ఇది చేశాడన్న, బ్రదర్ ఉంగరం వచ్చేసిందన్న, లేకపోతే వాచ్ వచ్చిందని, ఆ విధంగా అందరికీ హల్లెలూయా హల్లెలూయా చెప్పా, బాగానే ఉంది, చెప్పాలి ఖచ్చితంగా. అది ఎలా చేశాడు, నీకు ఎలా జరిగింది, ఆ ప్యాటర్న్ పట్టుకోను. ఎలా చేశాడు, ఎలా అనిపించింది, ఎలా నువ్వు వెళ్ళావు, ప్రార్థించినప్పుడు ఎలా అనిపించింది, దేవుడు ఎలా నడిపించా, అదంతా కూడా ఆ అద్భుతం జరిగిన విధానంలో నీవు ఏమేమి అనుభవంలో నుండి వెళ్ళావో ఆ అనుభవాన్ని నువ్వు ధ్యానించగలిగితే నీకు అది పట్టుకోగలుగుతావు. ఆ ప్యాటర్న్ అర్థమవుతుంది, ఆయన మార్గం అర్థమైపోతుంది. ఓహో దేవుడు ఇలా చేస్తాడు. అందుకోసమనే దైవత్వం ఎలాంటిదంటే, నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, ఏమిటంటే స్పిరిచువాలిటీ అనేది ఇట్స్ నోయింగ్ అంటే ఎరుగుట. నోయింగ్ మీన్స్ టు ఎక్స్పీరియన్స్. దేవుడు అద్భుతకరుడు, ఆలోచనకర్త, బలవంతుని దేవుడు, నిత్యుడు తండ్రి, ఆయన సమస్తము చేయగలడు, ఆయన ఆది సంభూతుడు, ఆయన ఆది అంతం లేదు. నేను అలా గంట సేపు చెప్తాను. చెప్పాక దేవుడి గురించి ఒక చుక్కకు నాకు తెలియదు. నోయింగ్ మీన్స్ టు ఎక్స్పీరియన్స్. యు మస్ట్ ఎక్స్పీరియన్స్ దట్. అంటే నీ అనుభవము అది నోయింగ్ అంటే. దేవుడు అనేది ఇట్స్ ఎక్స్పీరియన్స్. దేవుడు అంతా ఏంటంటే ఏం చేయకుండా చెప్పేయచ్చు. సోదరుడ, సహోదరి, కాబట్టి దేవుని ఎరుగుట అంటే దేవుని అనుభవించుట. అంటే నువ్వు ఏ రేంజ్లో అనుభవించావో అంతే తెలిసి నీకు. దేవుని మార్గము అనేది దేవుని కార్యాలు మనం ధ్యానించినప్పుడు దాంట్లో మనకు అర్థమవుతుంది. ఓహో ఇలా చేస్తాడు దేవుడు, ఈ విధంగా వెళ్తుంది, ఇది కార్యము, లేదా ఇది ఆయన మార్గము. అది వన్స్ నువ్వు పట్టుకున్నావంటే నువ్వు కార్యాలు చూడగలుగుతావు. 103వ కీర్తన 7వ వచనంలో మోషేకు తన మార్గములు బయలుపరిచాడు. చెప్పండి, ఇశ్రాయేలీయులు తన క్రియలు చూచారు. సరే, ఇశ్రాయేలు తన క్రియలు చూచారు కానీ మార్గాన్ని పట్టుకోలే. ఎందుకని? వాళ్ళు ఎప్పుడు పట్టుకుందంతా ఒక రాళ్ళే, ఎప్పుడు రాళ్ళు పట్టుకున్నారు అంతే. ఎందుకంటే మోషే మీద లేయడానికి. ఏమన్నా నీళ్ళు తగ్గిపోతే మోషే అని వాడు ఎక్కడున్నాడు పిలవండాయా, నీళ్ళు తగ్గకపోయినాయి. ఆహారం తక్కువైతే మళ్ళీ రాళ్ళు పట్టుకోవడం. ప్రతిదానికి దేవుని మీద సనగడము, గొనగడము, తిట్టడము, దేవుని మీద తిరుగుబాటు చేయడమే కానీ అయ్యో ఎలా ఆకాశం నుండి మన్నా ఎలా కురిపించాడు దేవుడు, ఎప్పుడు ధ్యానించలే. అరే బండ కొడితే బండలో నుండి ఉబికి నీళ్ళు ఎలా వచ్చినాయి, ఇది ఎలా చేశాడు దేవుడు, ఎన్నడూ ధ్యానించలే. ఎప్పుడు చూసినా మోషే మీద తిరుగుబాటు చేయడం, దేవుని తిట్టడం. సనికి గొనికి అరణ్యంలో దేవుడు రాల్చి పారేశాడు. సోదరుడ, సహోదరి, దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో ఆయన చేసిన కార్యాలు, అందుకోసమే కీర్తనలు అంటాడు, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో ఎందుకు మరవద్దంటే, ఇంకొక ఉపకారం నువ్వు పొందుకోవాలి అంటే అది నీకు దారి, మార్గము. అదే మార్గం ఇంకోటి పొందుకుంటావు. ఇది మర్చిపోతే ఇంకోటి పోతుంది.
అని ఏది పొందుకో ఇంకా. అందుకోసం మన జీవితం ఎలా ఉంటుందంటే, ఏమనంటే మనం వెళ్ళిపోతాం 2009-10కు. ఎందుకని అక్కడ ఒకటే జరిగింది, మళ్ళీ జరగదు. ఎందుకు జరగలేదు? 9-10 జరిగింది, 10-11-12 ప్రతి సంవత్సరం జరగాల్సిందే, ప్రతి సంవత్సరం జరిగి తీరాలా. ఎందుకు జరగదంటే అసలు ఏంది మర్చిపోయాం. ఏం మర్చిపోయాము? అది మన మార్గం మర్చిపోయాం అంతే. ఎలా జరిగింది, అద్భుతాలు ఎలా జరుగుతాయి, దేవుడు ఎలా పని చేస్తాడు, దేవుని కార్యం ఎలా జరుగుతుంది, ఆ మార్గం మర్చిపోతే ఇక ఎక్కడ మొదలుకుంటావు? సహోదరుడ సహోదరి, దేవుని మార్గం అనేది ఆ కార్యంలో మనకు అర్థమవుతుంది. కాబట్టి కార్యాలు మర్చిపోవద్దు. దేవుని బిడ్డ, దేవుడు నీకు చిన్నది చేసినా పెద్దది చేసినా, ఏది చేసినా సరే ఎలా జరిగింది అని గమనిస్తుండు, దాన్ని ధ్యానిస్తుండు, దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. అప్పుడు నీకు అర్థమవుతుంది. 1-2 చూసాక అర్థమైపోద్ది ఏమిటంటే, ఓహో దేవుడు ఇలా పని చేస్తాడు. అప్పుడు దాన్ని అనుసరించి అనేక కార్యాలు, ఆ మార్గంలో వెళ్ళి కార్యాలు పొందుకోవచ్చు. ఆయన మార్గము ఆయన కార్యములలో దాగి ఉంది.